పైకి భక్తిగా ఉండి లోపల భక్తి లేనివారు, తల్లిదండ్రులకు విధేయత లేనివారు. మనం చూస్తే ఇవన్నీ ఎక్కడ రాయబడాయండి? తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడింది. ఏంటంటే ఇటువంటి అంచెదినంలో జరుగుతాయండి. ఈ అంచెదినంలో అనేటువంటి ఎప్పుడు వస్తున్నాయంటే పాపం విస్తరించబడినప్పుడు అంటున్నాడు. దేవుడు అంటే పాపం విస్తరించిపోయినప్పుడు చేస్తాను. ఈరోజు చూస్తే మనం అంచెదినంలో ఉన్నాము 100%. ఎందుకంటే దేవుని యొక్క రాకడ. మరి బైబిల్లో ఇంకో మాట కూడా మనం గమనిస్తే మరి పితృపత్రికలో రాయబడింది ఏంటంటే దేవుడు ఆయన ఆలస్యం చేస్తుందని, ఆయన నిర్లక్ష్యం చేస్తుందని మనం అనుకోనికి లేదు. ఎందుకంటే ఆయన రాకడ అనుకుంటే ఆయన వస్తాడు, అంతే, దాన్ని ఎవరు ఆపలేరు అని దేవుడు బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎంత శోధనలు మనకు ఎదురవుతున్నా, ఈరోజు సైతాన్ ఏం చెప్తుందంటే గమనించండి, అబద్ధాన్ని నమ్మండి. అబద్ధం ఏంటో మీకు తెలుసు, అయినా నేను మీకు గుర్తు చేస్తున్నాను. అబద్ధం ఏం అబద్ధం అంటే చెప్తుంది అంటే అది సాతాను. ఆ యొక్క అబద్ధం ఏం చెప్తుందంటే సాతాను. ఆ యొక్క ఈరోజు ఈ యొక్క వ్యాధి ద్వారా నువ్వు మరణిస్తావు, నువ్వు చనిపోతావు, సావు వస్తుంది, మరణం వస్తుంది అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? మరి ఈరోజు మన లోకమంతా ఇదే నడుస్తుంది. ఈరోజు మొత్తం న్యూస్లో కూడా మనం ఇదే చూస్తున్నాం. చచ్చిపోతారు, జాగ్రత్తగా ఉండండి, మనకు మాస్క్ పెట్టుకోవాలా లేకపోతే చచ్చిపోతావు అనేది ప్రతిరోజు, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ మనం వింటున్నాం. గమనించాలి. ఎందుకంటే ఈరోజు సైతాను వ్యతిరేకం, దేవుడికి వ్యతిరేకమైన పనులు సైతాను ఒకటే చేస్తాడు. మరి బైబిల్గా దేవుడు చెప్పిండు, చంపేస్తాను, సావు వస్తుందని చెప్పాడా? లేదు. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోండి, సావును జయించిన వాడు దేవుడే. సావును జయించి ఆయన పునరుద్ధానమై లేచినాడు. కాబట్టి ఇక సావు ఎందుకు ఉండదు? ఒళ్ళు మీ పాపాల గురించి నేను చనిపోయినా అని బైబిల్. మీకు నిత్యజీవం ఏది? నేను చనిపోయినా అంటాను. నిత్యజీవం ఏదైతే ఆయన చనిపోయాడు. ఇక నిత్యజీవం లేకపోతే మనం ఈరోజు మనం బ్రతకుండా ఏం లాభం? లేకపోతే మరి ఇంకా కొన్ని రోజులు ముందు పోయి మనం ఏం చేస్తే ఏం లాభం? ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే మనము ఎందుకున్నాం ఈ లోకంలో గమనిస్తే మనం చనిపోయేది కూడా మనకు ఉండదు. కాబట్టి బైబిల్గా మనం చూస్తే మరి రాయబడింది, పుట్టుటకు సమయం కలదు, మరణించుటకు సమయం కలదు. కాబట్టి మనం గమనించాలి ఏంటంటే మనము ఏదో అనుకోకుండా లేకపోతే మన ఇష్టానుసారంగా మనం ఈ లోకానికి రాలేదండి. దేవుని ప్రణాళిక చొప్పున మనం లోకానికి వచ్చాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మరణము చంపేస్తా అంటే మరణమా నీ ముందు ఎక్కడుంది, నీ విజయం ఎక్కడుంది? దేవుడు ఒక పరీక్ష పెట్టిన నేను అనుకుంటున్నాను. ఈరోజు మీరు చూస్తున్న ప్రతి వ్యక్తులు, ఎవరైతే మీరు చూస్తున్నారో, ఎవరైతే ఈరోజు ఈ లైవ్ ద్వారా మీరు చూస్తున్నారో, ఈ యొక్క లేకపోతే మీ తర్వాత ఎవరైతే మీరు చూసినా, మీరు ఒకరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది, లోకం ఏం చెప్తుందో మనకు విశ్వాసగా లోకం ఏం చెప్తుందో చూడాలని మనం అనుకోరు. లోకం మొత్తం నాకు పని లేదు. మన దేనితో పని ఉందంటే మనకు దేవుడు మనకి ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తుంది నాకు, దేవుడు నన్ను కోరుకుంటుంది ఏంది, దేవుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు నాకు ఏం ప్రణాళిక ఇచ్చినాడు, నేనేం చేయాలి లోకంలో, వాట్ ఈస్ మై ప్లాన్, దేవుడు చెప్తున్న ప్రణాళిక నా పక్షాన్ని ఏమైందని అని మనం గమనించాలి. అది లేకపోతే మన జీవితంలో మనము షార్ట్ సైటెడ్గా మనం ఉంటాం. దూరదృష్టి మనకు ఉండదు, ఫ్యూచర్ లైఫ్ మనకు ఉండదు, మనకు గోల్ లేని బతుకు మనకు ఫ్యూచర్లో మనం వెళ్ళిపోతాం, మనకు అర్థం కాదు. కాబట్టి ఇఫ్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ డై అంటారు. ఆ విధంగా దేవుడు విజన్ లేకుండా, గురి లేకుండా. కాబట్టి ఇర్మియాలో రాయబడిన మాట మనం గమనిస్తే అక్కడ ఏముందండి, నాట్ టు హార్మ్, మంచి ప్రణాళికలతో నీకు కలిగి ఉన్న మంచి భవిష్యత్తు నీకు ఉంది అని దేవుడు చెప్తుంది. కానీ దీనికి వ్యతిరేకంగా మనం చూస్తున్నాం. లోకమంతా వ్యతిరేకంగా చేయాలంటే నీకు భవిష్యత్తు లేదు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు మాస్క్ పెట్టుకోవాలా, కడుక్కోవాలా, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, ఈరోజు మాస్క్ లేదు చచ్చిపోతావు అని ప్రతి ఒక్కరు మనం, అది వాస్తవమే, నేను తప్పట్లేదు, అది కట్టుకథ కాదు, వాస్తవమే. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందని న్యూస్? లోకం నుంచి వస్తుంది. కానీ బైబిల్ ఒక మాట మీద గుర్తుపెట్టుకోండి, లోక అధికారి ఎవరంటాడు? దేవుడు సాతాను. లోకాధికారి సాతాను. లోకం ఉన్న అధికారులందరి మీద వాడు ఎవరైతే పాపాలు చేస్తే వాళ్ళందరినీ వాడు శిష్యులుగా చేసుకొని వాళ్ళతో నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు వాడు ఏం చెప్తుందంటే వాడి యొక్క క్వాలిటీ ఏముందంటే, జాన్స్ గాస్పెల్లో ఉన్నది ఏంటంటే, నేను సంపనికి నరాచర్యానికి వచ్చినా కానీ, సంపనికి వచ్చిన నరాచర్యానికి వచ్చిన మిమ్మల్ని దొంగలించడానికి వచ్చినాను. కానీ బైబిల్ ఏం చెప్తుంది?
నేను మీకు వచ్చింది ఎందుకంటే మీకు సర్వసమ్మతమైన జీవితం, మీకు కంప్లీట్ లైఫ్, మీకు ఆరోగ్యకరమైన లైఫ్ ఇవ్వండి, మీ ఆత్మ వర్ధిల్లుతున్నదా మీరు అన్నింటిలో వర్ధిల్లండి అని చెప్తున్నా. కాబట్టి ఏది నమ్ముతామని రెండు మాటలు కదా. సెకండ్ ఏం చెప్తుంది? ఐ కేమ్ టు కిల్ యూ, డిస్ట్రాయ్ యూ అండ్ స్టీల్ యూ అంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఐ కేమ్ టు గివ్ యూ అబండెంట్ లైఫ్ విత్ లైఫ్ విత్ ఫుల్నెస్ అంటుంది. ఈ రెండు మాటలకు ఎంత వ్యత్యాసం చెప్పండి. ఇందులో ఒక సామెత జమీనాశనం పరకండి, ఇందులో అట్లా అంత అంత డిఫరెన్స్ ఉందా? అంత వ్యత్యాసం ఉందండి. బైబిల్కి లోకానికి కూడా అంత వ్యత్యాసం ఉంది. బైబిల్ ఉన్నమాట ఎవరు నమ్మరు బయట, ఎందుకంటే నమ్మరు కొంతమంది. ఎందుకంటే అసలు ఏంది అంటారు, ఇట్లా ఎట్లా జరుగుతుంది, ఇట్లా ఇట్లా అయితే అయింది అంటారు. ఎందుకంటే ఈ లోకంలో కానీ బైబిల్ చెప్పు, ఈ లోకంలో ఏది అసాధ్యమైనదో అవి సాధ్యము చేయగలిగే శక్తి ఒక దేవుడి తప్ప మానవుడికి లేదండి. పెద్ద సైంటిస్ట్ ఉన్నట్టు ఈరోజు చాలా మంది సైన్స్లో డెవలప్ అయింది. అమెరికాలో నాసాలో కూడా ఎంతోమంది మరి సూర్యుడు కాడికి వెళ్ళాలనుకుంటున్నారు, చంద్రుడి కాడికి వెళ్ళాలంటారు, సూర్యుడు కాడ అక్కడే పోయి ఎక్కడో పోయి మార్స్లో పోయి ఉన్నామని కొంతమంది ప్లాన్ చేసుకొని వాళ్ళు లక్షలు పెట్టి వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ కూడా చేస్తున్నారు చాలా మంది. అక్కడ పోయి ఉందామనుకుంటే ఎక్కడ దేవుడి పర్మిషన్ లేకుండా ఎక్కడ పోయి ఉంటాము? నీకు లక్ష్యాలు ఏం కాపాడతాయి, నీ సైన్స్ ఏం కాపాడుతుంది? ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. కానీ ఈరోజు గమనించండి, అంచె దినములందు జ్ఞానం విస్తరిస్తుందంటే ఈరోజు జ్ఞానం ఇంక్రీజ్ అయింది, విజ్డమ్ ఇంక్రీజ్ అయింది. దేవుని యొక్క సూచన ఇస్ ద సైన్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద వరల్డ్. లోక సమాప్తం రాకముందు ఎండ్ డేస్లో ఇదొకటి జరుగుతుందంటే దేవుడు సూచన చెప్పింది ఏంటంటే జ్ఞానం విస్తరిస్తుంది మనుషులకు. జ్ఞానం విస్తరించినప్పుడు ఏం చెప్తారంటే మేము గొప్పలము, మేము శక్తిగలము, మాకు ఏం కుదవలేదు, ఏదైనా చేయగలుగుతాం అనే అహంకారంతో మాట్లాడే మాటలు చాలా మంది మనం చూస్తాం. కాబట్టి ఇది గమనించాలి ఏంటంటే దేవుడు ఒక రాకడ ఉంది, కానీ మనం ఏది ఫాలో అవ్వాలి? మనం బైబిల్ ఫాలో అవుదామా? దేవుడి రాజ్యం అది నీతి రాజ్యం అని బైబిల్, దాన్ని ఫాలో అవుతామా? ఈ మురికితోని చెరపట్టబడిన పాప లోకంలో పాప జీవితం కొనసాగిస్తున్న వ్యక్తులతో, లేకపోతే వాళ్ళతో స్నేహం చేస్తూ, లేకపోతే లోకం చెప్తున్న ఆ నెగిటివ్ మాటలు మనం విన్నామా? అదే కరెక్ట్ మనము కొంతమంది చూస్తే మరి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు పాజిటివ్గా ఉండండి, ఇది నమ్మకండి, భయపడుతున్నప్పుడు మీరు రోగం చచ్చిపోతారు లేదండి, భయపడకండి, ధైర్యం ఉంటే మీకు రోగం రాదు, ధైర్యం ఉంటే మీకు ఏ ఒక్క వ్యాధి మిమ్మల్ని ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ మనకు కావాలి చెప్పి అట్లా మనుషులను సైకలాజికల్గా వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయట తీసుకురావాలని అది కూడా ఒక మంచిదే, లైక్ మెడిసిన్. అంటే ఒక వ్యక్తులు, దేవుడు తెలియని వ్యక్తులు కూడా అలా మాట్లాడుతున్నప్పుడు అది ఎంతో గొప్ప సంగతి. ఎందుకంటే ఈరోజు మనం తెలిసి కూడా నమ్మలేకపోతున్నాం. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, చూసి నమ్మిన వారి కన్నా చూడకుండా నమ్మిన వారు ధన్యులు. మనం చూసి కూడా నమ్ముతలేము, తెలిసి కూడా నమ్ముతలేము. మన సెన్స్ అయితే హోలీ స్పిరిట్ అయినా నమ్మకం మనం కొన్నిసార్లు, కానీ చూడకుండా ఉన్న వాళ్ళే నమ్ముతున్నాం దేవుడు. ఎందుకంటే దేవుడు అద్భుతాలలో ఎంతో మందికి దేవుడు తెలియని వాళ్ళు కూడా దేవుడు స్వస్థపరచాడు, కానీ వాళ్ళు కూడా దేవుడు నమ్మి మనం గ్లోరిఫై చేసిన దేవుడు. కాబట్టి దేవుడు మాట చెప్తుంది ఏంటంటే విశ్వాసం లేకుండా నాకు ఇష్టలుగా మీరు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కష్టపత్రికలు ఏమైందంటే ఇప్పటికే ముందే నేను చెప్పాను అన్నమాట, విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైన ఉన్నవారి faith is the substance of things hoped for, things that are not seen. ఏ దాన్ని అయితే చూడలేకపోతున్నాడో దాన్ని నమ్మాలని దేవుడు. ఇన్విజిబుల్ దేవుడు ఉంటాడు. గాడ్ ఈజ్ కనపడతాడు. అంటే మనం ఇన్విజిబుల్ గా ఉంటాడని ఎక్కడ కాటలేదు. సెకండ్ కమింగ్లో మనం చూస్తాం, దేవుడితో ముఖాముఖిగా చూస్తాం, ఆయనతో మనం మాట్లాడతాం కూడా. కానీ ఈరోజు మాత్రం ఇన్విజిబుల్ గాడ్గా ఎట్లున్నాడంటే, ఇన్విజిబుల్ గాడ్గా ఎలా ఉన్నాడంటే లైక్ హోలీ స్పిరిట్, ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ నా మధ్యలో ఉన్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, మనం కన్నా కనపడతాడు కళ్ళకు. ఎందుకంటే నేను మానవ నేత్రాలతో ఆయన చూడలేను, కానీ నేను సెన్స్ అవుతా. హోలీ స్పిరిట్ నేను ఫీల్ అవుతా. హోలీ స్పిరిట్ నాకు ఒక లోపల ఒక బూస్ట్, ఒక పవర్ ఇస్తాను, కానీ నేను ఆయన చూడలేను కళ్ళతో. ఆయన ఏం చేయాలి? నేను నమ్మినప్పుడు ఏంటంటే తెలిసిపోయి. కాబట్టి చాలా మంది పెద్ద పెద్ద వాక్యాలు చెప్పవచ్చు, నేను కూడా పెద్ద పెద్ద బోధన చెప్పవచ్చు, కానీ నేను ఒక్క క్రియ కూడా చేయకపోతే, ఒక్క డీడ్ కూడా నాకు రాకపోతే నేను మాట్లాడుతున్న మాటలంతా కూడా ఒక సౌండ్ లాగా ఉంటుంది, సింబల్ లాగా, సౌండ్ లాగా. మన డ్రమ్స్కి వస్తే మన సౌండ్ ఎలా వచ్చిందో అంటే శబ్దాలాగా వస్తాయి, కానీ అది ఏమి ఎందుకు పనికిరాదు. కాబట్టి అలా శబ్దం కాదు, ఇక్కడ శబ్దాలు గోల గందరగోళం
ఇక్కడ ఉంటుందని విశ్వాసం లేని దగ్గర ఉంటుంది. విశ్వాసం ఉన్నక్కడ ఎట్లుంటుందంటే పరిశుద్ధాత్మ అంటే ఒక పావురం వల్ల నెమ్మదిగా ఉంటుందండి. ఆడ గొడవలు కొట్లాటలు, ఆడ గలిబిలి గందరగోళం, అంత టెన్షన్స్ ఉండే ప్లేసు పరిశుద్ధాత్మ. అక్కడ పరిశుద్ధాత్మ ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ ఉంటుంది, కానీ గలిబిలి గందరగోళం కూడా పరిశుద్ధాత్మ ఉంటుంది. అందుకే దేవుడు అంటూ నేను సమాధానకర్త, నేను సమాధానం లేనికి వచ్చిన దేవుడు అంటే సమాధానం. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఈరోజు దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తుంది. గాడ్ ఈస్ టెస్టింగ్ అవర్ ఫెయిత్. ఎంతమంది నిలబడతారు ఈరోజు చెప్తున్నాడు. ఇది గాడ్ ఈస్ గివింగ్ ఎ ఛాలెంజ్ టు యూ. దేవుడు ఒక ఛాలెంజ్ ఇస్తుంది మనందరికీ, నీకే కాదు నాకు అందరికీ, ప్రతి ఒక్కరికి. ఒక దేవుని బిడ్డగా నీకు దేవుడు ఛాలెంజ్ ఇస్తుంది. ఏంటంటే ఈరోజు నువ్వు నీ విశ్వాసం నిలబెట్టుకుంటావా, నీ విశ్వాసం ఈ టెస్టులో నువ్వు నిలబడతావా, సహనం పొందుకుంటావా, నిరీక్షణ పొందుకుంటావా, లేకపోతే ఓడిపోతావా, ఓటమి ఒప్పుకుంటావా, సైతాన్ని చెప్తూ చచ్చిపోతావా, అవును నేను చచ్చిపోతా నా పని అయిపోయింది అని ఒప్పుకుంటే సైతాన్ని నువ్వు జైగొట్టినట్టు, సైతాన్ని నువ్వు ఎస్ అని చెప్పినట్టు. కానీ ఒకవేళ నేను ఎస్ ఐ విల్ నాట్ డై, నేను చనిపోను కానీ దేవుని కార్యాలను నేను ఐ విల్ డిక్లేర్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, ఐ విల్ నాట్ డై. ఇంకో మాట ఏమిటంటే విమోచకుడు బ్రతికున్నాడు, ఈజ్ లివింగ్ గాడ్, ఈజ్ నాట్ డెడ్ గాడ్. అందుకే బైబిల్ ఇంకో మాట కూడా చెప్తుంది దేవుడు, మీరు సజీవుని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు. ఆ రోజు చనిపోయినప్పుడు ఈస్టరప్పుడు ఆ మాట మనం అక్కడ గమనిస్తాం. ఏమంటుందంటే మీరు సజీవుని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు. వై ఆర్ సీకింగ్ లివింగ్ ఇన్ ద డెడ్ పీపుల్. ఒక జీవించే వ్యక్తిని నువ్వు మరణం పోయి సిమెంట్కి పోయి సమాధానం ఏదో దొరుకుతారా, సమాధానం ఉన్నాడా, ఎందుకంటే మళ్ళీ సమాధానం చూస్తున్నాడు. ఆ రోజు కూడా అయ్యో దొంగలించి వేస్తున్నావు అని ఏడుస్తూ కొంతమంది అక్కడ సమాధానం వచ్చి దేవుడు ఏమన్నాడు, అది మర్చిపోయింది. ఏమన్నాడు, మూడో సభ తెరవబడ్డది, సీల్ చేసిరు, సోల్జర్స్ కింద పడిపోయాడు, వెళ్ళిపోలేక వెళ్ళిపోయాడు కూడా, తిరుగుతూ అక్కడే ఉన్నాడు. 5 days చూపించాలి కదా, మనకు ప్రూఫ్ కావాలి కదా. అప్పటికే అక్కడున్న రోమన్ గవర్నమెంట్ ఆయనను ఏదో తప్పు పెట్టి అది జరగలేదని చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఆయన అందరికీ కనపడ్డాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి లోపలికి ఇంకా తలుపు వేసావు, నేను లోపలికి వచ్చింది. వచ్చి పేతులు చూడమన్నాడు. పేతుల్లో పెట్టి చూసావు, పేతులు ఎంత అవిశ్వాసం, నిజమే నేను గాయాలు చూసినాక నేను నమ్ముతున్నాను. అప్పుడు ఏమైనా చూసి నమ్మిన వాడుతున్నా, చూసి నమ్ముతున్నావు, చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు. ఈరోజు మనం గమనించాలి ఏంటంటే మృతుల్లో సజీవుని వెతుకుతున్నాం అంటే దీన్ని అర్థం చేసుకోండి మీరు. అంటే ఇప్పుడు మృతుల్లో దేవుడు ఉన్నాడా, సజీవుడు ఉన్నాడా? డెత్ మరణం భయపెడుతుంది లోకంలో. ఈరోజు మరణమా జీవమా ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. ఈరోజు పరీక్షిస్తుడు దేవుడు. అందుకే ఒక మాట నేను గుర్తు చేసి నేను ముగిస్తానండి. మత్తయి సువార్తలో ఏముందంటే ఎవరైతే విశ్వాసంలో ఉంటారో లాస్ట్ వరకు కట్టుకొని నిలబడతారో శోధనలు శ్రమలు వస్తాయంట. సముద్రం అంట అల్లాడుతుంటుందంట, ఘోషిస్తుంటుందంట, గలిబిలి ఉంటుందంట టైంలో. మరి ఆ టైం ఇదే ఉండొచ్చు, లేకపోతే ఇంకా రేపు రావచ్చు, చెప్పలేము. మనం కరోనా కానీ ఈరోజు నీ విశ్వాసం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? గాడ్ ఈజ్ ఆస్కింగ్. ఈరోజు విశ్వాసం ఎక్కడ ఉంది? అసలు నీ విశ్వాసం ఉందా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు విశ్వాసాన్ని పరీక్షిస్తుండు. ఫెయిల్ అవుతావా, పాస్ అవుతావా? ఫెయిల్ అయితే సైతాన్ తోడు ఉంటావు, పాస్ అయితే దేవుడు ప్రార్థిస్తావు. దేర్ ఇస్ నో 2 options, ఓన్లీ 1 option. ఐదర్ యూ గో టు డార్క్నెస్ ఆర్ యూ గో టు లైట్. ఇటను ఉంది అటను, నరకపోతావా పరలోకం పోతావా, రెండు రోటే, ఒకటే కోపం. కాబట్టి ఈరోజు విశ్వాసం పరీక్షింపబడుతుంది. యాకోబు పత్రిక ప్రకారం ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసం పరీక్షింపబడుతుందో ఓర్పు సహనం నుండి నిరీక్షణలో తీసుకెళ్తాడు. అది మనకి ఈరోజు రావాలి. నేను అదే చెప్పాలని మాట్లాడుతూ ఉంటాను. గాడ్ ఈస్ టెస్టింగ్ యువర్ ఫెయిత్ టుడే. గాడ్ ఈస్ టెస్టింగ్ హిస్ బిలీవర్స్. గాడ్ ఈస్ టెస్టింగ్ క్రిస్టియన్స్, ఎవ్రీబడి. ఆయన హౌస్ హోల్డ్ ఆయన టెస్ట్ చేస్తుంది, బయట కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అవుట్ సైడర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క శరీరం గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు దేవుడు ఎంతమంది కరెక్ట్ ఉన్నారు, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు వాక్యంలో, ఎంతమంది ప్రేయర్ స్ట్రాంగ్ ఉన్నారు. హౌ మెనీ ఆర్ స్ట్రాంగ్ ఇన్ మీ అండ్ గాడ్ ఈస్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. అందుకే దేవుడు నేను సెకండ్ కమింగ్ అప్పుడు ఐ విల్ షేక్ ద హెవెన్స్, నేను పరలోకానికి అందింపబోతున్నాను. ఇన్ని రోజులు నేను కింద చేశాను, ఇప్పుడు ఐ విల్ షేక్ ద హెవెన్స్. ఎందుకంటే దేవుని ప్రవచనం నెరవేర్చాను. భూమి ఆకాశం గతించుకోవాలి, కానీ ఈ వాక్యం ఎన్నడూ కూడా గతించదు. మై వర్డ్ విల్ నాట్ ఫేడ్ అవే. నా వాక్యం ఎప్పుడు పోదు. కాబట్టి వాక్యం అనేది ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి. ఈ రోజులలో వాక్యం పనిచేసి సెల్ఫ్లో పెట్టుకుంటున్నాడు.
వాక్యం పక్కన పెట్టి ఏదో న్యూస్ చూసుకొని అమ్మో భయం అవుతుంది, ఏం చేస్తున్నాం ఈరోజు, ఏం న్యూస్ వస్తుందో, ఈరోజు ఎంతమంది చచ్చిపోయారు, కొంతమంది లెక్కలు కూడా వేసుకుంటుండొచ్చు. ఈరోజు ఎన్ని డెత్తులు జరిగినాయి మన దగ్గర తెలంగాణ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లెక్కలు, ఎంతమంది చనిపోయారు, లేకపోతే ఇంకా బయట వరల్డ్ చూస్తే మంచిదే, తప్పలేదు. అది చూసి మనకు గందరగోళం అవుతుందా, అమ్మో రేపు నాకు కూడా అవుతుందో భయపడుతున్నా, అది కాదు. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఎన్నో వార్తలు రేపు వింటాం, సమాచారం. ఆ సమాచారంతో నువ్వు స్ట్రాంగ్ ఉంటావా? ఆ సమాచారం నమ్మి అది కరెక్ట్ అంటున్నావా? ఏ సమాచారం నమ్మాలండి మనం? దేవుని సమాచారం, దేవుని వాక్యం నమ్మాలి. ఇది సమాచారం కాదు, ఇది సమాచారం కూడా కాదు చెప్పాలంటే. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ వర్డ్, ఇట్స్ గాడ్స్ బ్రెత్. దేవుడు మాట్లాడుతున్న మాటలు సజీవమైన మాటలు, జీవించే మాటలు. ప్రతి మాటలో ఒక జీవం ఉంది, లైఫ్ ఉంది. అది మనల్ని పెనిట్రేట్ చేసి అది మనల్ని బతికిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మాట అన్నాడు, మృతులను నేను సజీవులుగా చనిపోవద్దనే వచ్చిందండి పరలోకం నుంచి దేవుడు. ఒక దాదాపు తప్పు చేసినాక నెక్స్ట్ మళ్ళీ కమింగ్ ఎందుకు వచ్చిందంటే యేసుప్రభు సావును ఓడించాలని వస్తే ఈరోజు సావంతా భయపడుతుంది, మనుషులు చంపేస్తుందేమో కరోనా వచ్చి, కరోనా కానీ దానికంటే పెద్దది కానీ. కానీ వాక్యమే గెలుస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. వాక్యం గెలవనప్పుడు నువ్వు దేవుని ఆత్మ నీళ్ళు లేదు, సైతాన్ ఆత్మ వచ్చింది. ఈ వాక్యం నమ్మను నేను, అమ్మో ఇది ఇంత కష్టం అవుతుంది కాబట్టి పోనీ సత్యమైన కావలే, కానీ వాక్యాన్ని ఆ రోజు మీరు ఒకటే మాట నేను మొన్న కూడా గుర్తు చేసిన, నా కూతురు అదే వాక్యం గుర్తుంది. ఎందుకంటే షడ్రక్ మిషక్ అభ్యర్థులు వాళ్ళు దేవునికి విశ్వాసమైన బిడ్డలు, దేవునికి నమ్మకంగా వాక్య ప్రకారం ఉన్న బిడ్డలు. వాళ్ళు ఏమన్నారు ఒక మాట, మమ్మల్ని అగ్నిలో పడేయండి పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మీరు చెప్పిన మాట మేము వినం, సైతానికి మేము లొంగం, దుష్టుడికి మేము లొంగం, లోకానికి లొంగం. మేము లొంగితే మాత్రం మేము బతుకున్న దేవుడితో లొంగుతాం, చచ్చిపోయిన దేవుడితో లొంగుతాం, చచ్చిపోయిన పర్వాలేదు మాకు, కానీ మేము వాక్యాన్ని మాత్రము వాక్యాన్ని మేము డిజానర్ చేయం. వాక్యాన్ని మేము త్రోసివేయము. వాక్యము నా పాదములకు దీపం. ఏమంటే దేవుడు, ఈ వాక్యము నీ పాదములకు దీపం. ఈ వాక్యం మన పాదములకు దీపం అండి. ఈ యొక్క లైట్ మీకు లేకపోతే ఈరోజు మనం జీవించలేము. ఈ డార్క్ వరల్డ్లో, ఈ పాప జీవితంలో, భయంకరమైన పాపాలు విస్తరించిపోయిన ఈ లోకంలో మనం బ్రతకలేము. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఏ బిడ్డలైనా ఎక్కడ వెళ్ళినా మీరు వినండి. ఇప్పుడు వింటున్నట్టే అది వాళ్ళ సంఘం కాబట్టి ఆయన నేనేం తినాలని మీరు అనుకోవద్దు. వాక్యం అందరి చర్చలో అయితే వాక్యం, ప్రతి బోధకులు కూడా ఈ వాక్యమే బోధిస్తారు. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం మీరు ఏం చెప్తుందంటే పరీక్ష వస్తుంది. గాడ్ ఈస్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. నువ్వు నిలబడతావా ఫెయిత్లో, ఓడిపోతావా, గట్టికుంటావా? నేను కదిలిస్తున్న దేవుడు, కలితే పడిపోతావా, వీకైపోయి ఎన్నికై పడిపోతావా, లేకపోతే నిలబడతావా స్ట్రాంగ్గా? నిలబడితే దేవుడు అంటాడు, అలా మంచి దాసుగా నీకు మంచి బహుమానము పరలోకంలో ఇవ్వబడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కాదండి, అక్కడ మన ప్రెజర్స్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు ధనం కూర్చుకోకండి, పరలోకంలో ధనం కూర్చుకోండి. కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం, మనకి ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అన్నీ రేపోతే ఒక్కరు కూడా మనం తీసుకోకపోలేదు. కానీ ఏం తీసుకెళ్తామండి? దేవుడు మన హృదయంలో ఉంటాడు, దేవుడు మనలో ఉంటాడు, మనతో వస్తాడు, మన క్రియలు మనతో వస్తాయి. మనం డబ్బులు రావు, మన ఏం రాదండి, ఏం రాదు. ఈవెన్ పెట్టుకున్న మార్చుకున్నంత రాదు, ఏది రాదు. ఏది వస్తుందంటే నీలో ఉన్న క్రియలు, మంచి క్రియలు ఉంటే నమ్మకం ఉంటాయి, చెడు క్రియలు ఉంటే నువ్వు నమ్మకం. అందుకే బైబిల్ ఏమంటే మనిషి ఏం విత్తాడు అదే పంటకు వస్తాడు. నువ్వు మంచి పంట విత్తుకున్నావా, మంచి పంటకు వస్తాడు. చెడు పంట విత్తుకున్నావా, చెడు పంట. మనుషుల్లో ఏం నింపుకుంటాడో అదే మాట్లాడతాడు. మరి ఏం నింపుకుంటున్నావు ఈరోజు? చెడ్డ మాటలు, గలీజ్ అని చూసుకుంటూ, గలీజ్ అని వీక్షిస్తూ అవి నింపుకుంటున్నామా, లేకపోతే మంచి నింపుకుంటున్నామా? ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత శోధన ఉన్నా, ఎంత ట్రబులేషన్ ఉన్నా, ట్రయల్స్ ఉన్నా, మంచి నింపుకుందాం అనుకున్నామా, చెడు నింపుకుందాం అనుకున్నామా అనేది మనం గమనిస్తే మనకు అన్నీ అర్థమైపోతుంది. మనం గమనించకపోతే మనకి ఏది కూడా అర్థం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు మీరు గ్రహించి, ఇది నాకు దేవుడు ఎవరో మాస్టర్ గారు చెప్పలేదు, ఇది నాకు దేవుడు ఇస్తున్న మాట అని నువ్వు కదిలింపబడి తప్పకుండా మీరు మీ యొక్క రిప్లై మాకు ఇవ్వండి. మా ఈ యొక్క ఈమెయిల్ ద్వారా నేను చెప్పాను. మా వెబ్సైట్ ఉంది, jesuslifeandlifeministry.org అనేది మీరు అక్కడ చూస్తే, మీరు వెబ్సైట్లో, ఫేస్బుక్లో కానీ, మీరు యూట్యూబ్లో కానీ అక్కడ అడ్రస్లో మీరు చూస్తే అక్కడ రాయబడుతుంది. ఆ యొక్క కామెంట్స్ మీరు చూస్తే అక్కడ రాయబడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు మాకు కాంటాక్ట్ కావచ్చు. కాబట్టి తప్పకుండా మీకు దేవుడు ఇస్తే తప్పకుండా మీరు మాకు రిప్లై ఇస్తే మీకు మేము రిప్లై ఇస్తాం.
తప్పకుండా మీకోసం ప్రేయర్ చేస్తాం. కాబట్టి ప్రేయర్ అనేది ఉచితం అండి. ఎవరు కూడా డబ్బులు ఎక్కడికి అవసరం లేదు. ప్రేయర్ మన దేవుడు ఒకటే వచ్చింది. గొప్పది ఏంటంటే ప్రేయర్ అనేది ఫ్రీ, ఎప్పుడు డబ్బులు అడగాల్సి ఉంటుంది. ప్రేయర్ అనేది ఎవరైనా ప్రేయర్ చేసుకోవచ్చు, ఎవరైనా ప్రేయర్ చేయవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం కమర్షియలైజ్ కాకుండా, మరి ఒకవేళ మన కానుకలలో ఒకవేళ స్వాస్థలు అడిగినా అది చెడ్డగా తీసుకోకుండా, ఎందుకంటే ఈరోజు సంఘం నడిపిపోవాలి. ఈరోజు సంఘంలో ప్రాంతం జరగాలి. సంఘాలు ఆగిపోయి వీలేదు, ఎన్నో రూల్స్ వస్తున్నాయి. కానీ సంఘం ఆగిపోతే మరి వెలిగిపోతుంది. సంఘం ఉంటేనే వెలుగుతుంటారు. సంఘం ఉంటే ఎట్లాంటి సంఘం ఎట్లాంటి క్యాండిల్తో పోస్తుంది. ఒక క్యాండిల్ వెలుగుతున్నప్పుడు ఇల్లంతా ఒక క్యాండిల్ ఆరిపోతుంది అనుకో, చిన్నగా అయిపోతుంది అనుకో, క్యాండిల్ నూనె అయిపోతుంది అనుకో, క్యాండిల్ ఆరిపోతుంది. క్యాండిల్లో నూనె అయిపోతే ఏముంటుందంటే గుడ్డి దీపంలో నూనె అయిపోతే మొత్తం డిమ్ అయిపోతుంది, లైట్ మొత్తం చీకటి అయిపోతుంది. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇంకా ముందుగా ఇంకెక్కువ ప్రేయర్ చేయాలి, ఇంకెక్కువ వాక్యం చదవాలి, ఇంకా దేవుడు ఎక్కువండి. మనకి ఏదైతే బలహీనతలు ఉన్నాయో, ఒకవేళ మనకి ఏదైనా మనకు ఏవైతే కొత్త పనులు మనలో ఉన్నాయో అన్ని తీసేసుకోండి, ఒప్పుకొని దేవుడు కాదు. దేవుని క్షమించంటే దేవుడు ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా నా బిడ్డ అని ఆయన, ఎందుకంటే మన బైబిల్ ఎంత తప్పు వెళ్తున్నాడు, ఎంత తప్పు చేసి వెళ్ళిపోయినా ఆ తండ్రి వచ్చానని కలుసుకొని కౌగిలించుకొని యాటను కోసి గొప్ప విందు చేసి నా కుమారుడు తప్పిపోయి దొరికిండు అని ముందరప్పుడు ఆయన చేతి పెట్టి ఆయన గొప్పగా ఆయన మళ్ళీ ఇంటించి. కాబట్టి తప్పిపోయినా దేవుడు ఆ విధమైన ప్రేమిస్తాడని అక్కడ ఉపమానం మనకు అవుతాం. కాబట్టి దేవుడు తప్పిపోయినా మన దేవుడు కాపాడతాడు. మనం అది తప్పైన కాబట్టి తప్పు చేసినా కాబట్టి రాలేదు దేవుడు. ఎన్నిసార్లు దేవుడు క్షమిస్తాడు. నిజమైన మనసుతో వచ్చి దేవుడు నాకు క్షమించు, నేను పాపిని ప్రభు అంటే క్షమిస్తాడు దేవుడు. కానీ ఇంకా పాపాలు చేస్తూ ఇంకా పనులు సాధిస్తూ, పాపాలకి చాలా మంది అనుకుంటారండి పెద్ద పాపాలు, మరి వ్యభిచారం లేకపోతే మర్డరో లేకపోతే ఇంకోటి అనుకుంటా. కానీ పాపం అంటే అగ్ని అధికమే పాపం. దేవుడు వాక్యాలు చెప్పిన నువ్వు వ్యతిరేకం చేస్తున్నావు అనుకో, అదే పాపం. దేవుడు చెప్పిన మాట ఒక్కటి కూడా లోపడకపోతే అది పాపం. కానీ పాపం అంటే ఏదో పెద్ద పాపం పోయి వ్యక్తిగతంగా పోయి ఏదో చేసి ఎవరో నాశనం చేస్తారు పాపం కాదు. పాపం ఏంటంటే నేను నోటితో చేసి కలుపుతున్న ప్రతి మాటలు కూడా దాంట్లో కూడా పాపం ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ జస్టిఫైడ్ బై యువర్ వర్డ్స్ అంటూ నీ మాట ద్వారా నువ్వు తీర్పు తీర్చబడతావు. అది మంచి కానీ చెడు కానీ. కాబట్టి ఏ మాట మాట్లాడతావు, మంచి మాట మాట్లాడాలి, చెడ్డ మాటలు ఏ మాట మాట్లాడకుండా మన నోట్లకి వెళ్ళి మంచి మాటలు ఉచ్చరించడానికి రావాలి. అప్పుడు దేవుడు జీవిస్తాడండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్ నెక్స్ట్ సండే. అయితే మళ్ళీ మధ్యలో కూడా ఏమైనా ఒక ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే మేము ఫేస్బుక్లో మీకు ఆ యొక్క దాన్ని మీకు కనెక్ట్ అవుతాం. దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఒక మధ్యలో కూడా ఏమైనా పెట్టాలనే ఆలోచన ఉంటుంది. మరి ఏదైనా మధ్యలో కూడా చేస్తే మేము వీక్లీ కూడా ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటే అది కూడా మేము ఆన్లైన్లో పెట్టి కొంతమంది మరి కొన్ని వాక్యం ఎక్కువ వింటే వాక్యం కొంతమంది దిగుల్లో ఉంటారు. కొంతమంది ఒకవేళ వాక్యం విన్నప్పుడు అది మనలో ఎంతో కావాల్సింది. వాక్యం నేనుగా చెప్పేది, ఈ వాక్యం నాది కాదు, దేవుడు. అది అని వాక్యం నేను, వాక్యమే దేవుడు అయినాను. వాక్యం శరీరం, అది వర్డ్ ఇస్ లైఫ్, వర్డ్ ఇస్ లైఫ్, వర్డ్ ఇస్ లైఫ్, వర్డ్ ఇస్ లైఫ్. అందుకే నేను మినిస్ట్రీ కూడా లైట్ అండ్ లైఫ్ అని చెప్పాను. వర్డ్ ఇస్ లైఫ్, లైఫ్ లైఫ్. వర్డ్ లేకపోతే లైఫ్ లేదు, లైఫ్ లేదు. కాబట్టి వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వర్డ్ మీరు ఉద్యోగంలో పట్టుకోండి, సెల్ఫ్లో పెట్టుకుని కాదు. బాగుంది బైబిల్ మంచి కవరేజ్లో పెట్టుకోవాలి. ఈ బైబిల్ ఎన్నో పెట్టుకోవాలి లోపల. ఇది తీసుకో రోజు అవుతుంది లోపలికి వెళ్తుంది బైబిల్. లోపల నీ నరనరాలు లోపడినప్పుడు ఎక్కడ పైన నీకు ధైర్యం ఉంటుంది, నువ్వు ఓడిపోవు. ఎందుకంటే ఓడిపోయిన గుంపులో మనం లేమండి. బైబిల్ ఏముందంటే యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మనం అత్యంత విజయం పొందిన మనం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే డిస్కరేజ్మెంట్లో వింటున్నారో, డిసప్పాయింట్మెంట్ ఉండకండి. ఎందుకంటే వాట్ ఈస్ వర్డ్ సేయింగ్ ఈజ్ అగేన్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాట్ లోకం చెప్పేదానికి వ్యతిరేకంగా మా బైబిల్ ఏమేమో దేవుడు నువ్వు బ్రతికిస్తా అంటుంది. లోకం ఏమంటుంది, సైతాన్ కరోనా ఏమంటుంది, కరోనా చంపేస్తా అంటుంది. కానీ బైబిల్ ఏమంటుంది, నేను బ్రతికిస్తా అంటుంది. కాబట్టి ఎవరిని చూస్తున్నాం, నా విమోచకుడు మై రిడీమర్ లివ్స్ అంటుంది బైబిల్. నా విమోచకుడు జీవిస్తున్నాడు. కాబట్టి అది మనం చూసుకోవాలి. కానీ లోకం ఏం జరుగుతుందో, అక్కడేమైతుందో, ఇక్కడేమైనా చూసి గాబరైపోయి, హెల్మెట్ అయిపోయి, గందరగోళం అయిపోయి, విశ్వాసాన్ని కూడగొట్టుకునే రీతిలో మీరు ఉండొద్దని కోరుకుంటున్నాం. మరి అందరి గురించి మేము ప్రార్థన చేసి ప్రతి ఒక్కరూ మీరు దీవించి అనుభవాలు కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గొప్ప దేవా, మీరు కనికరించుకుంటూ చూపండి ప్రభా. చూస్తున్న వ్యక్తిని ప్రభావితం దీవించండి. వాళ్ళకి ఏ అవసరం ఉందో, ఏ కొత్త ఉందో మాకు తెలియదు. ఈరోజు ఈ వాక్యం వల్ల విత్తబడి గొప్ప పంటలు దయచేయండి, ఆశీర్వదించి దీవించి అభివృద్ధిలో నడిపించమని. ఈ విత్తనం వల్ల